హాయ్ అండి. నిన్నైతే ఆర్‌సీబీకి, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే దారుణమైన పరాజయం అయితే ఆర్‌సీబీ చూసింది. ఎందుకంటే వాళ్ళకి ప్లే ఆఫ్‌కి సెలెక్ట్ అయినప్పటికీ ప్లే ఆఫ్‌కు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారోళ్ళు. కానీ నిన్న మ్యాచ్ ఓడిపోవడంతో అయితే టాప్ 2 ప్లేస్‌లో ఉండే అవకాశాన్ని అయితే కొంచెం చేజార్చుకునే పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందనేది. 2 మ్యాచ్‌లు మన ఎవరు ఇషాన్ కిషన్ రఫ్ ఆడించేసాడు. అలానే స్టార్టింగ్‌లో అభిషేక్ శర్మ కావచ్చు, లేకుంటే హెడ్ కావచ్చు, పవర్ ప్లేలో మంచి పవర్ హిట్టింగ్ తోటైతే మంచి స్కోర్ అయితే స్టార్టింగ్‌లోనే రావడం చూసాం. 3 ఓవర్లకే 40 అలా 4 ఓవర్లకే 54 అలా పరుగులైతే రావడం చూసాం. చాలా ఫాస్ట్‌గా అయితే పరుగులు చేశారు. ఆ తర్వాత వెంటనే ఔట్ అయినప్పటికీ ఇషాంత్ కిషన్ ముందుకైతే తీసుకెళ్ళాడు మ్యాచ్‌నైతే. చూస్తే మీరు 42 పరుగుల తేడా అయితే ఓడిపోయారు. మనమైతే ముందు ఒకసారి టేబుల్ చూద్దాం. ఈ ఆర్‌సీబీకి ఎంత ఇంపాక్ట్ కలిగించారు, అంటే దీనివల్ల వాళ్ళు ఎంత కోల్పోతారనేది. మన ఎల్ఎస్‌జీ చూస్తే ఎల్ఎస్‌జీ కూడా టోకరా ఏసింది గదా! అంటే ప్రతి ఒక్కళ్ళకైతే ఒక దెబ్బైతే కొడుతూ ఉంది. జీటీని ఓడించింది ఎల్ఎస్‌జీ గదా! చాలా హై స్కోర్ చేసింది ఆ రోజు. ఈరోజు కూడా 231 పరుగులైతే ఎస్ఆర్‌హెచ్ చేయడం చూసాం మనమైతే. ఇక్కడ చూసుకుంటే మీకు ఇంక టేబుల్‌లోకొస్తే మీకు ఒకసారి వీళ్ళేం ఆడారంటే కోహ్లీ, సాల్ట్ స్టార్టింగ్‌లో మంచి స్టార్టప్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అయితే ఇంగ మిగతా వాళ్ళ ప్లేయర్స్ నుంచి అయితే ఇంగ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. దాని కారణంగా అయితే వాళ్ళైతే ఓడిపోయారు. ప్రస్తుతానికైతే మీరు టేబుల్ టాప్‌లోకి అసలు ఈ మ్యాచ్ గెలిచుంటే ఆర్‌సీబీ టేబుల్ టాప్‌లో ఉండి చాలా సేఫ్‌గా అయితే ఎందుకంటే టేబుల్ టాప్‌లో ఉంటే మీకు తెలిసింది కదా! ఎవరైతే టాప్ 2లో ఉంటారో వాళ్ళకైతే 2 మ్యాచ్‌ల అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ వాళ్ళిద్దరు ఆడతారు. టాప్ 2లో ఉన్నోళ్ళిద్దరు ఆడతారు. ఆ మ్యాచ్ ఎవరైనా ఓడిపోయారనుకో, కిందున్న 3, 4లు ఎవరైతే గెలిచి వస్తారో వాళ్ళతోటి ఇంకొక మ్యాచ్ ఆడే అవకాశం అయితే వాళ్ళకొస్తుంది కాబట్టి, ఆ అవకాశాన్ని అయితే వాళ్ళు చేజార్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మీకు జీటీ 3 మ్యాచ్‌లు ఆడేసింది. అలానే ఆహ్, ఆర్‌సీబీ 3 మ్యాచ్‌లు ఆడేసింది. అలానే మీరు చూసుకుంటే ఎంఐ కూడా 13 మ్యాచ్‌లు 13 మ్యాచ్‌లు ఆడేశారు. అంటే ఒక్క మ్యాచ్ ఉంది. వీళ్ళు ముగ్గురికి ఒక్కొక్క మ్యాచ్ ఉంది. ఒక్క పంజాబ్‌కైతే మంచి ఛాన్స్ ఉంది. వీళ్ళు 2 మ్యాచ్‌లు గెలిచారంటే మటుకు వీళ్ళు చూసుకుంటే 19 ఒక 21 పాయింట్లయితే వస్తాయి. టేబుల్ టాప్‌లో ఉంటారు. మిగతా ఏ టీమ్‌కి కూడా నాకు తెలిసి 21 పాయింట్లు వచ్చే అవకాశం లేదు. జీటీకి కావచ్చు, ఆర్‌సీబీకి కావచ్చు, ఎంఐకి కావచ్చు 21 పాయింట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి పంజాబ్‌కి ఒక మంచి అవకాశం టాప్‌లో ఉండటానికి. ఒకవేళ అది కూడా ఓడిపోయిందనుకోండి, పంజాబ్‌కి ఎవరితో మ్యాచ్ ఉందండి? పంజాబ్‌కొచ్చేసి మీరు చూసుకుంటే డీసీ తోటి ఎంఐతో ఉంది. మరి ఎంఐని ఓడిస్తే మటుకు ఎంఐ అక్కడే కూర్చుంటుంది. లాస్ట్‌లోనే ఉంటుంది. ఇంగా ఫోర్త్ ప్లేస్‌లోనే ఉంటుంది. ఒకవేళ ఎంఐ గెలిస్తే మళ్ళీ డీసీకైతే డీసీ మీద 2 గెలిస్తే మటుకు టాప్‌లోకొస్తారు. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిస్తే 19 పాయింట్లొస్తుంది. అప్పుడు ఏం జరిగిద్దంటే మీకు 19 పాయింట్లొస్తుంది. ఆర్‌సీబీ గెలిచినా కూడా 19 పాయింట్లొస్తుంది. జీటీ లాస్ట్ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే ఆహ్, వాళ్ళైతే మీకు అసలు జీటీకి ఎవరితో ఉంది మ్యాచ్? జీటీ సీఎస్‌కేతో ఉంది. అంటే వీళ్ళతోటి ఏం సంబంధం లేకుండా సీఎస్‌కేతో ఉంది. ఆ మ్యాచ్ గెలిచారంటే 20 పాయింట్లు వాళ్ళకొస్తాయండి. ఒకవేళ వీళ్ళు పంజాబ్ ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచినా 19 పాయింట్లే వస్తుంది. ఆర్‌సీబీ నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఆ మ్యాచ్ గెలిచారంటే వాళ్ళొచ్చేసి 19 పాయింట్లతో ఉంటారు. అప్పుడు జీటీ టాప్‌లోనే ఉంటుంది ఇబ్బంది లేకుండా. కానీ జీటీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిందనుకోండి, మీకు ఆర్‌సీబీ ఎవరితో ఉంది లాస్ట్ మ్యాచ్? ఎల్ఎస్‌జీతో ఉంది. అంటే వీళ్ళకి టాప్ 4 తోటి సంబంధం లేకుండా ఎల్ఎస్‌తో ఉంది కాబట్టి, ఎల్ఎస్‌జీ మీద మ్యాచ్ గెలవాలి ఖచ్చితంగా వాళ్ళైతే. గెలిస్తే 19 పాయింట్లు ఉంటుంది. అలానే జీటీ ఓడిపోవాలని కోరుకోవాలి టాప్‌లోకెళ్ళడానికి. అప్పుడేమవుతుందంటే జీటీ ఓడిపోతే 18 పాయింట్ల దగ్గర ఉంటుంది. ఎంఐ కూడా మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు 16 పాయింట్ల దగ్గరే ఉంటారు. అప్పుడేమవుతుంది పంజాబ్, ఆర్‌సీబీ రెండొచ్చేసి 19 పాయింట్లతోటైతే ఆహ్, లేదా వాళ్ళు గెలిస్తే నో ప్రాబ్లమ్. ఎందుకంటే మిగతా ఇప్పుడు వాళ్ళకి ఆర్‌సీబీ టాప్ 2లో ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. జీటీ మ్యాచ్ ఓడిపోవాలి. ఎంఐ కూడా మ్యాచ్ ఓడిపోవాలి. వాళ్ళు అంతే. ఈ 2 మ్యాచ్‌లు వాళ్ళు ఓడిపోయారంటే, ఎంఐ, జీటీ మ్యాచ్‌లు ఓడిపోయారంటే, ఆర్‌సీబీ ఒక మ్యాచ్ గెలిసిందంటే వాళ్ళు 19 పాయింట్లతోటైతే టాప్ 2లో అయితే ఉంటారు. ఇదైతే క్యాలిక్యులేషన్ అయితే ఇలా ఉంది. ఎలా టాప్ 2లో ఉండాలని అయితే మరి ఆర్‌సీబీ గనక ఒకవేళ కిందే ఉందంటే మటుకు టాప్ 4 టాప్ 2లో కాకుండా 3, 4లో ఉందంటే మటుకు 4కొచ్చే ఛాన్స్ లేదులే. ఆహ్, ఉంది ఛాన్స్ అది కూడా. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే ఎందుకంటే ఇంక అక్కడే ఉండిపోతుంది కదా! ఎంఐ గెలిచిందనుకో ఎంఐకి 18 పాయింట్లొస్తాయి కాబట్టి ఫోర్త్ ప్లేస్ గాని, థర్డ్ ప్లేస్ గాని లేకుంటే ఇంకా సెకండ్ ప్లేస్ గాని ఏదైనా చెప్పలేం. మా ఎంఐకి అన్ని ఛాన్స్‌లయితే ఉన్నాయి. చూడాలి మరి ప్రస్తుతానికైతే చాలా ఉత్కంఠగా ఉంది. ఎంఐకి టాప్‌కు ఎళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఎంఐ టాప్ 1లో కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మిగతా టీమ్‌లన్నీ ఓడిపోతే ఎంఐ ఒక్క మ్యాచ్ గెలిచిందనుకోండి 18 పాయింట్లొస్తుంది. ఒకవేళ జీటీ దగ్గర 18 పాయింట్లు ఉన్నప్పటికీ వీళ్ళకి ప్లస్ రన్ రేట్ ఉంది. 1.292 ఉంది కాబట్టి వీళ్ళు టాప్‌లో ఉంటారు. కాబట్టి ఎంఐ కూడా ఛాన్స్ కొట్టేస్తది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. చాలా ఈ మ్యాచ్‌లు వరుసగా జీటీ ఓడిపోవడము, అలానే ఆర్‌సీబీ ఓడిపోవడంతోటైతే ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అన్నీ గూడా.
మ్యాచ్ల విషయాలు చూసుకుంటే నిన్న ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడు ఏదైతే ఒక మంచి 100 చేశాడు స్టార్టింగ్ మ్యాచ్లో. ఆ తర్వాత నుంచి ఇంకా ఫెయిల్ అవుతూ వచ్చిండు, పెద్దగా ఆడింది ఏం లేదు. మళ్ళీ ఈరోజు ఒక 94 అయితే చేశాడు. ఆర్సీబీకి అయితే వాళ్ళ టాప్ 2లో ఉండే అవకాశాన్ని అయితే దెబ్బ కొట్టారు ఎస్ఆర్హెచ్ టీం అయితే. చూద్దాం మరి, మంచి విషయం. ఎందుకంటే మీకు హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు, అలానే మనకి అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. మీరు చూసుకుంటే ఇషాన్ కిషన్ కూడా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి మీకు మన ఎస్ఆర్హెచ్ టీం అంతా స్టార్టింగ్ నుంచి ఇలా ఫామ్లో ఉంటే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళైతే ఫామ్లో లేరు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది. చూద్దాం మరి, టేబుల్ ఏమన్నా మార్పులు చేసుకుంటూ కొంచెం కనీసం 6th 7th ప్లేస్కి ఏమైనా వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోద్దో.